అయిపోయింది. ఇక దాని తర్వాత మిగిలేదే ఉంటుందండి. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మరో షాక్. 10 మందికి నోటీసులు పంపిన అసెంబ్లీ సెక్రటరీ, లిఖితపూర్వకంగా వివరణ కోరిన అధికారి, వివరణకు గడువు కోరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సుప్రీం. వీళ్ళను ఒక్కసారి మీరు ఆలోచించరు. వీళ్ళ ముఖాలు చూడరు ఎట్టున్నాయా. ఓలేమో దొంగకోళ్ళు ఎత్తుకపోయేటోళ్ళు ఎక్కున్నారు, ఓలేమో ఇనుప సమానం ఎత్తుకపోయేటోళ్ళు ఎక్కున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఎవరైనా కూడా పార్టీ మారినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి అక్కడ ప్రజాక్షేత్రంలో గెలిచి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏదైనా పార్టీకి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు దేనికోసం పార్టీ మారిలో వాళ్ళకన్నా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇప్పుడు పోయి అదేంది ఆయన పేరేం పేరు ఉండే దీపాదాస్ మున్షా ఎన్నో కూకొని ముచ్చట పెడతారు. ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారులు ఆ వేం నరేందర్ రెడ్డితో కూర్చొని ఇక దీర్ఘాలోచనలు చేస్తారు. మళ్ళెట్లా అంటే నియోజకవర్గాలల్లో కనుక ఇప్పుడు వీళ్ళు అడుగు పెడితే రాజకీయ సన్యాసమే ఉంటుంది. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద నా దగ్గర ఉన్న డాటా ప్రకారం నేను చెప్తున్నా రిపోర్ట్ ఎట్లున్నది తెలుసా, వీళ్ళ ప్రభుత్వానికి 100 మార్కులకు ఎన్ని ఇస్తారు అని అడిగితే పట్టుమని 10 మార్కులు ఇవ్వాలి. అంటే భయంకరమైన వ్యతిరేకత ఉండడంతో ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కుప్పగూలిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిలో ఏ స్వార్థపూరిత రాజకీయాల కోసం మారిలో అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. ఎందుకు మారిర్రు అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, వాళ్ళ ఆర్థిక మూలాలను కాపాడుకోవడం కోసం కావచ్చు, వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్తే మంత్రి పదవి వస్తుంది ఇంకింత మింగచ్చు అని కావచ్చు. ప్రజల కోసం వెళ్ళినా అంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. నేను చెప్తున్నా కదా, బ్యాంచత్ ఏమైనా మంచిదే కానీ ప్రజల కోసం వెళ్ళినామంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. వాళ్ళు దేనికోసం వెళ్ళిళ్ళు, ఎందుకోసం వెళ్ళిలో ఈ తెలంగాణ సమాజానికి తెలుసండి. వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు, తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. వీళ్ళు దేనికోసం వెళ్ళిళ్ళు అనేది అందరికీ తెలుసు. డైపర్ వేసుకునే పోరని అడిగినా చెప్తారు వీళ్ళు ఎందుకు వీళ్ళు. ప్రజల కోసం పోయినాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినాం అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీకేం రెడ్ కార్పెట్ కలిసి రావయ్యా రా కండువెత్తా అని అనలే. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎవరు బొమ్మంటారు, మాకేం అవసరం అనే కాడున్నది ఇప్పుడు వీళ్ళ పంచాయతీ. 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉప ఎన్నికలు బాజాప్తుగా ఉన్నాయి. తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధంగా అండి. ఈ 10 నియోజకవర్గాలలో వీళ్ళను మట్టుబెట్టండి, కొత్త నాయకత్వాన్ని నిర్దేశించుకోండి, ఖచ్చితంగా గెలిపించుకోండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే నేతలు ఎలా ఉండాలి అంటే మీ సమస్యల పరిష్కారం కోసం ఉండాలి, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఉండాలి, మీ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందేలా చూడాలి. అధికారులందరూ కూడా అలర్ట్గా పనిచేయాలి. అసమర్థత లేదా నిర్లక్ష్యంతో పనిచేసే వాళ్ళు మనకద్దు. ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం ఎందుకురా అంటే ఒకప్పుడు అడిగినప్పుడు ప్రజలకు సేవ చేసే అందుకుండే. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకురా అంటే జీతాలు వస్తేనే మంచి పిల్లని ఇస్తారు, లేకపోతే పెళ్ళిళ్ళు అయితే, లేకపోతే బగ్గ సంపాదించవచ్చు అనే కాడికి వచ్చింది. అంటే వ్యవస్థల మీద కూడా ఎంత దారుణమైన ప్రభావం చూపుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. నిజంగా ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే చచ్చిపోతారా అంటే లేదు. అంత తిప్పి కొడితే 4-5 లక్షలు కూడా వెళ్ళాయి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కలిపిన 3-4 లక్షలు వెళ్ళాయి. నేను చెప్తున్నా కదా, దానికి పూర్తి స్థాయిలో ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా కూడా వీళ్ళు రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేపిస్తారు, రాజీనామా అవుతారు. దాంతోపాటు ఉప ఎన్నికలు వస్తాయి, కొత్త ప్రభుత్వానికి నాంది వలుకుతుంది. నేను చెప్తున్నా కదా, జరగబోయే అనిశ్చితి అదే. దాని గురించి మీరు ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన